కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి అంబటి రాంబాబు జోగి రమేష్ తో మాజీ సీఎం జగన్ డ్రామాలు ఆడిస్తున్నారని గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ఆరోపించారు. అంబటిని టైగర్ అంటూ కాపుల నాయకుడని దివంగత వంగవీటి రంగాతో పోల్చడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకొని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం పరిస్థితులు చూస్తుంటే కనుక కల్తీ లడ్డు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు కల్తీ జరిగిందని చెప్పి ఏదైతే సిబిఐ ఎంక్వైరీలో తేలినా కానీ వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు దాన్ని తప్పిపుచ్చుకోవడానికి ఏదైతే అంబటి రాంబాబు ఈ జోగి రమేష్ అని ఒక ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళిద్దరితో నాటకాలు ఆడించి ఇది పక్కదోవ పట్టించే ఉద్దేశంలో వైసీపీ సైకో బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. మనందరం కూడా చూస్తే 2019 నుంచి 24 వరకు సింథటిక్ నెయ్యితో అసలు నెయ్యే లేకుండా సింథటిక్ ఆయిల్స్ పామాయిల్తో లడ్డూలను తయారు చేసి సుమారుగా 600 కోట్ల రూపాయలు ఏదైతే హవాలా జరిగి ఈ యొక్క అన్నీ కూడా మనందరం కూడా చూసాం. మన జగన్మోహన్ రెడ్డి ఏదైతే అంబటి రాంబాబు అనే దాన్ని బూచిగా చూపించి కులం ముద్ర వేసి కులాన్ని తీసుకొచ్చి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి కాపుల్లో టైగర్ అని చెప్తాడు. నీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. అతను కాపు జాతికి ఏం చేశాడు అంబటి రాంబాబు? ఎప్పుడన్నా కాపుల అభ్యున్నతికి ఆయన ఏమన్నా పాటుపడ్డా? అటువంటి నాయకుడిని కాపు టైగర్ అని చెప్పి సిగ్గు లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి కులాల పేరెత్తి కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాం. అలాగే జోగి రమేష్ ఇంటికి వెళ్ళి జోగి రమేష్ బీసీ నాయకుడు అని చెప్తున్నావు. బీసీలకే అన్యాయం జరిగిందని చెప్పి అడుగుతున్నాడు. ఇటువంటి తప్పుకి ఇంకోసారి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.